ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి ఒక శుభవార్త. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. అది కూడా అతి కొద్ది రోజుల్లో ఒక 15-20 డేస్ లో ఈ స్లీపర్ ట్రైన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ స్లీపర్ ట్రైన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఫస్ట్ ట్రైన్ కోల్కతా గువాహటి మధ్య అందుబాటులోకి రానుంది. అండ్ ఇటీవలే సిఆర్ఎస్ సమక్షంలో రాజస్థాన్ కోటా నుంచి మధ్యప్రదేశ్ నాగ్దా వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ట్రైన్స్ గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతున్నాయి. సో ఈ ట్రయల్ రన్ కి సంబంధించిన వీడియోని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ఆ షేర్ చేసిన వీడియోలో 3 గ్లాసుల్లో వాటర్ నింపి ఉంచారు. ఈ 180 స్పీడ్ లో కూడా డెస్టినేషన్ రీచ్ అయ్యేటప్పటికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలక్కోకుండా ఆ వాటర్ అలాగే గ్లాసెస్ లో ఉండడాన్ని చూపిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు ఆయన. అండ్ ఈ స్లీపర్ ట్రైన్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ గా 16 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 16 కంపార్ట్మెంట్స్ లో కూడా అడ్వాన్స్డ్ స్లీపర్ బర్త్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ సీసీ కెమెరాస్, ఫైర్ అలారమ్స్, ట్రెండీ టాయిలెట్స్, సో ఈ విధంగా ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేశారు ఈ ట్రైన్ లో. పశ్చిమ బెంగాల్, అస్సోం మధ్య తిరిగే ఈ స్లీపర్ ట్రైన్ ధరలు కూడా చాలా తక్కువే అంటున్నారు. విమాన రేట్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని, మధ్య తరగతి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. అండ్ ఈ టికెట్ ప్రైజెస్ విషయానికి వస్తే 3 AC అయితే 2,300 రూపాయలు విత్ ఫుడ్, అలాగే 2 AC అయితే 3,000 రూపాయలు, అలాగే 1 AC అయితే 3,600 రూపాయలు సుమారుగా ఉండొచ్చని చెప్తున్నారు.